నమస్తే కృష్ణారావు గారు. నమస్కారం. 20th మే 2024 మనం అనుకున్న ఈ 5th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఈరోజు సాయంకాలం 6 o'clockకి అయిపోయి ఉంటాయి. మనకి తెలిసిన లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారము ఐ థింక్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 58 to 60% పోలింగ్ అయిందని తెలుస్తుంది. మైట్ బి కొన్ని ఫ్యూ అవర్స్లో విల్ బి నోయింగ్. బట్ టర్న్అవుట్ అనుకున్నంత ఎక్కువగా ఓటర్స్ వచ్చి వేసినట్టు కనబడట్లేదు. అంటే ఈరోజు ముఖ్యంగా మనకి వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర అండ్ ఒరిస్సా అండ్ బీహార్లో మొత్తం అబౌట్ 49 ఎలక్షన్స్లో ఓటింగ్ జరిగింది. అండ్ ఇంతవరకు 381 స్థానాలకు అయిన తర్వాత ఈరోజు ఈ 49 కలుపుకుంటే ఒక ట్రెండ్ అనేది అయితే వచ్చేసి ఉంటుంది. దీని మీద మీ యొక్క స్పందన? ఇప్పటికీ 5 phases అయిపోయినాయి, ఇంకో 2 phases ఉన్నాయి. ఎక్కువ మ్యాక్సిమం ఇవాళకి చాలా వరకు ఒక కొలిక్కి వచ్చినట్టే భావించాలి. కోర్స్ మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టు ఇంత దీర్ఘకాలంలో ఈ ఎన్నిక ప్రక్రియ పెట్టడం అనేది చాలా ఫెటిగ్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఈ ఎలక్షన్ ఫెటిగ్ విసుగు ఒకటి చేసింది ఎలక్షన్ కమిషన్. సరైన విధానం కాదు ఎన్నికల సంఘం ఈ ఇంత స్ట్రెచ్డ్ అవుట్గా పెట్టడం. మరి ఇప్పుడు ఇంతవరకు అయినటువంటి 5 phases 5 phases ఇంకా ఉన్న 2 phases దృష్టిలో పెట్టుకొని ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి, ఎటుకుపోతున్నది అనేది కొంత మనం అనలైజ్ చేయొచ్చు. ఒకటి, మనం అంతకుముందు కూడా అనుకున్నట్టుగా రామమందిర ప్రాణ ప్రతిష్ఠ అయిన వెంటనే లోక్సభను డిజాల్వ్ చేసేసి ఎలక్షన్స్కి పోయి ఉంటే అసలు సిచ్యుయేషనే డిఫరెంట్గా ఉండేది. చాలా ఈజీగా గెలిచి ఉండేవాళ్ళు. వాళ్ళు అనుకున్న 400. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది లేదు. అది చాలా క్లియర్గా ఒకటి అవుపిస్తున్నది ఏంటంటే రామ మందిర ప్రాణప్రతిష్ఠ దాని ప్రభావం ఈ ఎలక్షన్లో అంతగా అవుపించడం లేదు. 2019లో పుల్వామా ప్రభావం పూర్తిగా అవుపించింది. సో ఆ ఇది లేకుండా ఎంతవరకు వీరు ముందుకు పోగలరు? ఒకటైతే ఒక పాజిటివ్ దృక్పథం అయితే మోడీ గారి మీద ఉంది. అది అక్రాస్ ది కంట్రీ ఉంది. అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నది, దాంట్లో ఏమి డౌట్ లేదు. బట్ ఎంత స్ట్రాంగ్ వేవ్? పుల్వామా రోజు ఉన్నంత స్ట్రాంగ్ వేవా, పుల్వామా కన్నా తక్కువ వేవా అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ని డిసైడ్ చేయడంలో. రెండోది, విపి సింగ్ టైం నుంచి ఒకటైతే ఒక ట్రెండ్ భారతదేశ రాజకీయాల్లో నడుస్తూ ఉంది. కమండల్ వర్సెస్ మండల్. దానిని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్సు అపోజిషను మండల్ ఇష్యూను పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము వస్తే 50% మించి రిజర్వేషన్స్ ఇస్తామని ఆ రెచ్చగొట్టే యత్నం ఒకటి గట్టిగా చేస్తున్నారు. దానిని ఎంతవరకు వీళ్ళు అడ్డుకోగలరు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. బీజేపీకి ప్లస్ ఏంటంటే హిందూ కన్సాలిడేషన్. అది జరగకుండా చూడటం కోసంగా అపోజిషన్ అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలా డెస్పరేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వాళ్ళు ఏమి సరైనటువంటి పరిపాలన ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. కానీ రెచ్చగొట్టడం అనేది చాలా ఈజియెస్ట్ థింగ్. దానికి ఒకటి తయారు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి పంజాబ్, హర్యానా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లో కూడా హర్యానా, పంజాబ్ ఎలక్షన్స్ ముందున్నాయి. ఈ ఎలక్షన్స్ ఎట్లా పోతాయి? అక్కడ జాట్ పాపులేషన్ ఏ రకంగా ఈ ఎలక్షన్స్ వ్యూ చేస్తుంది. ఇదే ఇక్కడనే మన భారతదేశ రాజకీయాలలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఫ్రాగ్మెంటేషన్ బాగా జాస్తిగా ఉంది. సో ఇప్పుడు జాట్లు ఏ రకంగా వ్యూ చేస్తారు అనేటటువంటిది ఎక్కువగా హర్యానా, పంజాబ్ని డిసైడ్ చేయవచ్చు. ఒకటి, అపోజిషన్కి ఒక పెద్ద అసెట్ ఏంటంటే వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా బీజేపీ బూచి చూపెట్టి ముస్లిం ఓట్ను కన్సాలిడేట్ చేసుకుంటున్నారు. దానికి కొంత ఈ కులపరమైనటువంటి డివిజన్ తీసుకొని వచ్చి ఓట్స్ను కనుక కలుపుకోగలిగితే అడ్వాంటేజ్లో ఉంటాం అనేటటువంటిది వాళ్ళ భావన. దానివల్ల ముస్లిమ్స్కి ఏమీ మేలు జరగటం లేదు. ఇన్ఫ్యాక్ట్
ఉత్తరప్రదేశ్లో ఉన్న మా కొలిగి గుహ అని చెప్పాడు. ముస్లింలను ఒక పెద్ద ఓట్ బ్యాంక్ కింద అఖిలేష్ యాదవ్ వాడుకున్నాడే కానీ అఖిలేష్ యాదవ్ యొక్క పరిపాలనలో ఒక్క ముస్లింకు ఏ రకమైనటువంటి బెనిఫిట్ రాలేదు, ఏ రకమైన న్యాయం జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ ముస్లింకు కూడా చాలా న్యాయం జరుగుతుంది, చాలా బెనిఫిట్స్ వస్తున్నాయంటే అది బీజేపీ గవర్నమెంట్లోనేనని చెప్పాడు. ఎందుకంటే ఇది వీళ్ళు ఏ ప్రభుత్వ పథకాన్ని కూడా కులపరంగాను మతపరంగాను ఇవ్వటం లేదు కదా. ఎవరు పూర్ అంటే పూర్ అందరికీ ఇస్తున్నారు, ముస్లిమ్స్లో కూడా పూర్ ఉన్నారు, వాళ్ళకి వస్తూ ఉన్నాయి. సో బెనిఫిట్స్ వచ్చి అది ప్రజలు రియలైజ్ చేసుకొని ఓట్ చేస్తారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఆర్ ఈ ప్రలోభానికి ఇది ఈ ఈ ఈ ఈ కా కులపరమైనటువంటి డివిజన్ కోసం మీరు చేస్తున్నటువంటి ఈ ఈ ఈ మెకనైజేషన్లో పడిపోతారనేటటువంటిది అది చాలా చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా పెద్ద పెద్ద రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి వాటిలో. రెండోది ఫెటిక్. ఇప్పుడు బీహార్లో యాక్చువల్గా ఈరోజు బీజేపీ నితీష్ కుమార్ యొక్క లెగసీని మోస్తున్నది. ఇప్పటికీ అతనే 3 తడవల్లో ఎంతో చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు. అతని మీద ఏదైనా అడ్వర్స్ స్ట్రాంగ్గా ఉంటే అది ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, అది బీజేపీకి దెబ్బతీస్తుంది. మహారాష్ట్రలో వీళ్ళకు పూర్తి మెజార్టీ రాకపోబట్టి కొంత ఆ అవసరాన్ని బట్టి కొంత ప్లే చేయాల్సి వచ్చింది. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ప్రజలు దాన్ని ఎట్లా చూస్తారు, ఇవన్నీ మేజర్ ఇష్యూస్ అవుతాయని నా అనుమానం. ఇవి ఎంత మేజర్ ఇష్యూస్ అయినా ఓవరాల్గా ఒక పాజిటివిటీ ఉంది కాబట్టి ఇది దాన్ని క్లోజప్ చేసి మేబీ అరౌండ్ 280, 290 మనం ముందు అనుకున్నట్టుగా ఈజీగా వచ్చి అధికారంలోకి వస్తారని అనుకుంటున్నాను. ఐ థింక్ దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ట్రెండ్స్ అన్నీ దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. మోర్ ఇంపార్టెంట్ వెస్ట్ బెంగాల్లో నేను అనుకోవటం బీజేపీ ఇతర స్వీపే చేయొచ్చు. బీజేపీ వెస్ట్ బెంగాల్లో స్వీప్ చేయొచ్చు, మన తెలంగాణలో సబ్స్టాన్షియల్గా ఇంక్రీజ్ కావచ్చు, ఆంధ్రాలో ఎదురుగా అలయన్స్లో ఉంది కాబట్టి అంతకు ముందు కన్నా చాలా ఎక్కువ వస్తాయి. ఇవన్నీ కాంపెన్సేట్ చేసి ఈ 2 ఫేజ్లు ఇప్పటికి వచ్చిన ట్రెండ్స్ని బట్టి చూస్తూ ఉంటే 290, 300 దగ్గర చాలా కంఫర్టబుల్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని నేను భావిస్తున్నాను. నమస్కారం అండి, మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ.